తెలంగాణ జలసిరి కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి పట్టణంలో నీటి సంరక్షణపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. డిఆర్డీఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. నీటిని పొదుపుగా వినియోగించాలని, ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి భూగర్భ జలాల్ని పెంపొందించాలని అధికారులు సూచించారు. నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని చెప్పారు. జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వీళ్ళంతా వివో ప్రెసిడెంట్స్, వీళ్ళంతా వివోఏలు, సీసీలు, ఇంకెవరున్నారు? ప్రెసిడెంట్స్ వివోఎల్ కలిపితే కూడా 10 మంది 5 వెహికల్స్ ఉన్న వాళ్ళు 10 మంది అంటే కొన్ని 5 వెహికల్స్ అంటే ఎక్కువ ఒకటి అది లేదు ఇది లేదంటే అస్సలు భూమి లేని వాళ్ళు ఎంతమంది చేయలేదండి, అస్సలు భూమి లేని వాళ్ళు వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. భూమి లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు. భూమి లేని వాళ్ళు తర్వాత అసలు భూమి లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అసలు చేతులు ఎటు ఎత్తిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే 1 ఎకరాలు ఉండే నుంచి 5 ఎకర్స్ ఉన్న వాళ్ళు సభ్యురాల యొక్క డిఆర్డీఓ పెద్దపల్లి ఈరోజు సమావేశానికి జలసిరి కార్యక్రమం దాని గురించి అవగాహన పెంపొందించాలని మహిళా సంఘాలతోటి నిర్వహించడం జరుగుతుంది. భూమి ఉన్న ప్రతి మహిళ అంటే 20x20, 12x12, 18x18 ఏదైతే ఫామ్ పాండ్స్ ఉన్నాయో అవి ఇంటిగ్రేటెడ్ ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి, అట్లనే వివోకి ఎంతమంది అయితే అర్హత ఉంటుందో సన్న చిన్నకారు ఉమెన్ అంటే కుటుంబానికి 5 ఎకరాల లోపడి ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ జలసిరి కింద ఫామ్ పాండ్స్ నిర్మించుకోవాలని చెప్పేసి ఈరోజు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఒకవేళ పెద్దది ఉండి 20x20 సైజ్ ఫామ్ పాండ్ వేసుకోవడానికంటే 5 ఎకరాస్ లోపు అంటే 2 to 5 ఎకర్స్ లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా 20x20 వేసుకుంటే వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ ఇది ఫిష్ పాండ్ అవుతుంది. దానిలో కొరమైన చేపలు పెంచుకోవడం ద్వారా తక్కువలో తక్కువ 2 క్రాప్స్లో కలిపి వాళ్ళకి 2 lakhs రూపీస్ వస్తాయి పర్ ఇయర్. అట్లనే హార్టికల్చర్ వాళ్ళతోటి ఫిషరీస్ వాళ్ళేమో ఫిష్ వాళ్ళకున్న సబ్సిడీని కానీ గవర్నమెంట్ నిర్ణయాన్ని ప్రకారము ఈ ఫండ్లో ఫిష్ పిల్లల్ని సప్లై చేసే విధంగా గవర్నమెంట్ ఆదేశిస్తున్నారు కాబట్టి వాళ్ళ ద్వారా ఫిష్ పిల్లలు కొరమైన పిల్లలు ఇవ్వడం జరుగుతుంది. అట్లనే ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి అవగాహన కల్పించడం టెక్నికల్గా ఇది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి హార్టికల్చర్ వాళ్ళ ద్వారా వెజిటబుల్ పండాల్స్ కానీ తర్వాత వెజిటబుల్స్ పెంచుకోవడానికి కానీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళకి భూమి పోతుంది అని ఒక అపోహలో ఉంటారు. 20x20 ఫామ్ పాండ్ తవ్వుకోవటం వల్ల వాటర్ పర్కులేషన్తో పాటు ఒకవేళ ఫిష్ పెంచుకునేది లేకపోతే కొన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది. అది వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత స్ప్రే చేసుకోవడానికి వాటర్ కోసం ఎక్కడి నుంచో తెచ్చుకుంటారు కాబట్టి ఆదాయం కలిసి వస్తుంది. సో మరి వాళ్ళకి బోరు కనుక ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటర్ సోర్స్ ఉంటే దాన్ని బోర్ ఈల్డింగ్ తగ్గిపోకుండా ఉంటుంది. ముఖ్యంగా ఎల్నినో ప్రభావం ఎదుర్కోవడానికి ఈ ఫామ్ పాండ్స్ అనేవి ప్రతి ఒక్క రైతుకు కూడా ఉపయోగపడుతుంది. అట్లనే సోప్ పిట్స్ ప్రతి ఇంట్లో కూడా 2 రకాల గుంటలు ఉండాలి.
మనం రెగ్యులర్గా వాడుకున్న కిచెన్ నుంచి వచ్చే నీళ్ళు కానీ, స్నానం చేసేవి కానీ, రోజు డిష్ వాష్ చేసుకునేవి కానీ అవి వెళ్ళడానికి ఒక ఇంకుడు గుంత అనేది, తర్వాత వర్షం ఏ చిన్న వర్షం పడ్డా కూడా ఈ రూఫ్ మీద పడ్డ నీళ్ళన్నీ కూడా ఇంకుడు గుంత అది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎటు చేసి మనము నీటిని వృధా చేయకపోవటం ఒక ఎత్తు అయితే, నీటి నిల్వల్ని పెంపొందించుకోవడానికి మహిళగా ఎక్కువ అనుబంధం నీటితోటి మహిళలకు ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు త్వరగా సెన్సిటైజ్ అవుతారు. రాబోయే ఎల్‌నినో ప్రభావం నుంచి త్వరగా బయటపడడానికి ఈ నీటి గుంటలు కానివ్వండి, ఆ ఊరికొక ఊటి పర్కులేషన్ ట్యాంకు, ఇంటికొక సోప్ పిట్టు, రైతుకొక పంటకుంట అనే నినాదం మన గౌరవ మంత్రివర్యులు సీతక్క గారి నినాదంతో మన స్పెషల్ సిఎస్ గారు కానీ, కమిషనర్ కానీ, మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కానీ మనం ఈరోజు జిల్లా అంతా కూడా ఎంఎస్ మీటింగ్స్ జరుగుతున్నాయి. రేపు వివో మీటింగ్స్ జరుగుతాయి. తర్వాత ప్రత్యేకంగా అందరూ మళ్ళీ ప్రజాప్రతినిధులకు ఒకసారి చెప్పడం జరిగింది ట్రైనింగ్స్లో కూడా. మళ్ళీ కూడా అందరు సర్పంచెస్ తోటి మళ్ళీ మీటింగ్ పెట్టి ఇది ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకుపోయి పెద్దపల్లి జిల్లాలో నీటిని భూగర్భ జలాన్ని పెంపొందించడానికి, ఎల్‌నినో ప్రభావానికి సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తీసుకుంటున్న చర్యల భాగంగా ఈరోజు సమావేశం.